సో ఏంటి నెక్స్ట్ బిగ్ బాస్ కి వెళ్ళాలన్న డ్రీమా? నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళాలనే డ్రీమ్ మేడం. ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాలని? ఎందుకంటే మా మా వాళ్ళు ప్రియాంక వెళ్ళింది బిగ్ బాస్కి మన హైదరాబాద్లోనే. మళ్ళీ తమన్నా గారిని వెళ్ళారు బిగ్ బాస్కి. నాకు బిగ్ బాస్కి వెళ్ళాలి అని ఇన్స్టాగ్రామ్ తరపున వెళ్ళి చాలా పాపులర్ అయినాను. దానికి బిగ్ బాస్కి వెళ్ళాలనేది ఉంది. అక్కడ వెళ్ళి ఏంటి ట్రాన్స్జెండర్స్ ఎలా ఉంటారు ఏంటి అనేది చూపిద్దాము అని. ఓకే, గేమ్స్ ఆడగలుగుతారా? ఆడతాను మేడం. డాన్స్ యాక్టివ్గా ఉంటారు? యాక్టివ్గా ఉంటాను మేడం. ఓకే, సూపర్. ఇంకా డాన్స్ ఇవి కాకుండా పాటలు కూడా పాడుతూ ఉంటారా? పాటలు రావు మేడం, ఓన్లీ డాన్స్. ఓకే, ఏ హీరో అంటే కొంచెం అంతే, అంత సింగర్ ఏం కాదు. డాన్స్ చెప్పు ఇరగదీస్తా. ఓహో, అయితే మా కోసం ఇంటర్వ్యూలో ఒక డాన్స్ చేయాలి. చేస్తాను. ఓకే, సినిమాలు చూస్తూ ఉంటారా? చూస్తాను మేడం, అన్ని సినిమాలు చూస్తాను. ఏ హీరో అంటే ఇష్టం? నాకు చిరంజీవి అంటే ఇష్టం. చిరంజీవి గారు. చిరంజీవి గారు ఏ సినిమా అంటే ఇష్టమైనది? చిరంజీవి వచ్చి ఇంద్రా సినిమా ఇష్టం. ఇంద్రా సినిమా. సో బిగ్ బాస్ కి వెళ్ళి గేమ్స్ బాగా ఆడతారు, పాటలు పాడతారు, డాన్సులు చేస్తారు. అవునా? ఓకే. సో ఎప్పుడైనా నార్మల్గా ట్రాన్స్జెండర్స్కి పిల్లలు పుట్టరు అని బాధ ఒకటి ఉంటుంది కదా, సో దానివల్ల చాలా మంది కూడా దత్తత తీసుకుందాము, ఎవరో ఒక ఆడపిల్ల కానీ లేదంటే అబ్బాయికి కానీ ఒక జీవితం ఇద్దాము, వాళ్ళని చదివిపిద్దాము, వాళ్ళని ప్రయోజకులని కానీ ఏదో ఒకటి చేద్దాము, లైఫ్లో వాళ్ళు సక్సెస్ అయ్యేలా తోడుందాము అని అనుకుంటూ ఉంటారు కదా నార్మల్గా. అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది కదా మేడం. యాక్చువల్లీ నేను సాక్కుంటున్నాను నా కూతురుని. అవునా? 20 రోజుల కూతురుని. తనకి గుంటూరులో ఉంటుంది, నేను కర్ణాటకలోనూ ఉన్నప్పుడు. తనకి 5 మంది ఆడపిల్లలు. తనకు షుగర్ గిగర్ అటాక్ అయిన తర్వాత తను నాకు సాక్కోనే కయ్యాలి, నాకు అంత దేవుడు ఆడపిల్లల్ని ఇచ్చిన, నా కూతురు నీకు ఇస్తాను, నువ్వు సాక్కో అని తర్వాత నాకు 20 రోజులు కూతురు ఇచ్చిపోయింది. మా అక్క మా అమ్మ మా అన్నోళ్ళకి అంతా చెప్తే, సరే నాకు 2 పిల్లలు నీకు 2 పిల్లలు అయినారు, నీకు ఒక కూతురు ఉంటుంది, రేపు పద్దెని ఏజ్ అయిన తర్వాత నిన్ను చూసుకునే వాళ్ళు ఉంటారని చెప్పి నా కూతురు 14 ఏళ్ళు మేడం. ఇప్పుడు చదువుతున్నది మేడం. అవునా? ఏం పేరు? షాయిన్. షాహిన్. ఓకే, ఏం చదువుతుంది ఇప్పుడు? ఇప్పుడు వచ్చి 7th చదువుతుంది. 7th మీతోనే ఉంటుందా? లేదు మేడం, ఇప్పుడు మన 5 వరకు నాతో ఉంది. ఇప్పుడు హాస్టల్లో వేసినాను మేడం, ఎందుకంటే మెచ్యూర్ అయింది కదా. 12 ఏళ్ళు పోయి 13లో పడింది. ఇప్పుడు మెచ్యూర్ అయిన కోసం ఇప్పుడు ఉండే జనరేషన్కి తల్లిదండ్రులనే ఇడిసి లవ్ గివ్ అంటారు. ఇంక మమ్మల్ని మీ అమ్మ కాదు అది జోగమ్మ, మీ అమ్మ ట్రాన్స్జెండరు, మీ అమ్మ కాదు అది నేను తెచ్చుకొనింది అని నా కూతురు మీద ఇంకొకరు పడకూడదు అని 18 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు తను చదివే వరకు హాస్టల్లో ఇడిచి ఎప్పుడన్నా వస్తుంది, మళ్ళీ పండుగలకి పంపించేస్తాను మేడం. పంపించేస్తే ఏకదం పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత నా కూతురు అందరిని ఇంకా పబ్లిక్ చేసి, ఎందుకంటే సరిగ్గా లేదు మేడం ప్రపంచం ఇప్పుడు. అర్థమైంది మీ బాధ ఏంటి అనేది. మిమ్మల్ని తప్పుగా చూస్తున్నారు. చేతికి రాకుండా నా దగ్గరే ఉంది, చేతికి వచ్చిన తర్వాత ఇప్పుడు హాస్టల్లో చేసిన. బాగా అర్థం చేసుకుంటుందా మిమ్మల్ని? నానంటే పడిసి వస్తుంది మేడం. అవునా? తనకు తెలిసింది కానీ మా అమ్మ కాదు, ఇప్పుడు మా అమ్మ కాదు ఈ అమ్మ నా ట్రాన్స్జెండరు, నన్ను సాక్కొనింది అని ఇప్పుడు కాంచన మూవీ ఆ మూవీలు పిల్లలు చూస్తుంటారా, తెలుసుకొనింది. నాకు తన ఏమి తక్కువ చేయను మేడం, నన్ను దుడిచిందంతా నా కూతురుకి. అవును, అంతే కదా. మరి ఎంత ప్రేమను పంచుతున్నారు అని అంటే కన్న తల్లి కంటే ఎక్కువ మీరే. అవును, ఆవిడ కాదు తల్లి, మీరే తల్లి. ఆవిడ కనింది అంతే, కానీ సంపాదించుకోలేను పెట్టుకోలేను అన్నప్పుడు మీకు అప్పచెప్పింది అని అంటే ఆవిడ అప్పచెప్పడము గ్రేటే, మీరు తీసుకొచ్చుకొని సాకి ఇంత పెద్ద చేసి పెళ్లి చెయ్యాలి అనుకోవడం, నేను సంపాదించిందంతా కూడా నా కూతురికే కదా అని అనడం ఇంకా గొప్ప విషయం. అది చాలా గొప్ప విషయం. ఓకే, సో ఇవన్నీ పక్కన పెడితే కార్పొరేటర్ అవ్వాలని అనుకుంటున్నారు మేడం, ఎదగాలనుకుంటున్నారు, నలుగురికి సమాజ సేవ చేయాలా అనుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు పునీత్ రాజ్ కుమార్ ఫిలిం హీరో, తను హెల్ప్ చేసి నువ్వు ఎవరికి చూపించుకోలేదు. ఈరోజు ఊరికి ఒక విగ్రహం చేసి పెట్టి ఇది చేస్తున్నారు. అలాంటివి చేయాలా అనే ఆశ. ఎందుకంటే సచ్చేది మాత్రం నిజమే, బతికేది అబద్ధము. దేవుడు కట్టుకొని బట్టి ఇచ్చినాడు, వేసుకున్నంత ఎంతో బంగారు ఇచ్చినాడు. మామంటే భార్య లేదు, ఇది లేదు, మొగుడు లేదు, మేము సంపాదించి అపార్ట్మెంట్లు కట్టాలని లేదు. సమాజ సేవ చేసి ఉన్ని 4 రోజులు చాందిని ఒక ట్రాన్స్జెండర్ అయినా కానీ మంచి పనులు చేసి చనిపోయింది అన్నప్పుడు, మేము చనిపోయినప్పుడు 4 వచ్చి మొన్న ఇస్తే చాలు మేడం, అదే నా ఆశ.
అంతే, అది ఉంటే చాలు. చనిపోయినప్పుడు నలుగురు వస్తే చాలు. మనకి ఏంటి కోట్లకి డబ్బు వద్దు, ఆ దేవునికి ఆరోగ్యం ఒకటే బాగా ఇచ్చి కాల్చేలు గట్టిగా ఇచ్చి నాది ఈకపోయినా కానీ సమాజం గవర్నమెంట్ నెల ఏది వస్తే దాన్ని గొడవ చేసి పోరాడి సమాజానికి సేవ చేయాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.